వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ న్యూస్ సోనియా. హర్మూజ్ జలసంధి మార్గంలో ఇరాన్ ఆంక్షలతో ప్రపంచ దేశాలకు ఆయిల్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. హర్మూజ్కు ఇరువైపులా వందల సంఖ్యలో నౌకలు ఆగిపోయి ఉన్నాయి. చైనా జెండాలున్న ఆయిల్ నౌకల రవాణాకే ఇరాన్ అనుమతిస్తోంది. భారత్కు వచ్చే నౌకల విషయంలో స్పష్టత లేదు. ఇప్పటికే ఆయిల్ నౌకలపై ఇరాన్ డ్రోన్ల దాడి చేసింది. ఇంకా దాడులు చేస్తామని చెప్తోంది. ఇంతలో అమెరికా నుంచి కీలక ప్రకటన వచ్చింది. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలుకు అమెరికా ఓకే చెప్పింది. 30 రోజులు మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. అయితే సముద్రంలో చిక్కుకొని ఉన్న రష్యా నౌకల నుంచే ఆయిల్ కొనుగోలు జరగాలన్న మెలిక పెట్టింది. దీనికి కారణం ఏంటి? ఇంతకీ అమెరికా మనకు వెసులుబాటు ఇచ్చిందా, లేక సముద్రంలో ఆగిన రష్యా నౌకలను గుర్తించే ఎత్తుగడగా ఈ అంశాన్ని చూడాలా? ఇక పశ్చిమాసియా యుద్ధం తరుణంలో భారత్లో ఆయిల్ కష్టాలు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల వైపు భారత్ చూస్తుంది. అలాగే అమెరికా ప్రకటనతో మరో కీలక అంశం సైతం చర్చకు కారణమవుతోంది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుకు 30 రోజులు గడువు అంటే పశ్చిమాసియా యుద్ధం నెల రోజుల పాటు సాగుతుందనే సంకేతాలు ఇస్తోందా? హర్మూజ్ జలసంధి మార్గంలో ఇరాన్ ఆంక్షలతో ప్రపంచ దేశాలకు ఆయిల్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. హర్మూజ్కు ఇరువైపులా వందల సంఖ్యలో నౌకలు ఆగిపోయి ఉన్నాయి. చైనా జెండాలున్న ఆయిల్ నౌకల రవాణాకే ఇరాన్ అనుమతిస్తోంది. భారత్కు వచ్చే నౌకల విషయంలో స్పష్టత లేదు. ఇప్పటికే ఆయిల్ నౌకలపై ఇరాన్ డ్రోన్ల దాడి చేసింది. ఇంకా దాడులు చేస్తామని చెప్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ ఆశా న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆశా, మనం చూస్తున్న మొత్తానికి హర్మూజ్ జలసంధిలో అయితే ఇరాన్ ఆంక్షలు విధించినట్లుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్? రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ సోని. హర్మూజ్ జలసంధి, ఈ జలసంధి ద్వారా అంటే హర్మూజ్ ద్వారానే మనకి చాలా వరకు వాణిజ్యానికి సంబంధించి కానీ ట్రాన్స్పోర్ట్స్ అని జరుగుతుంటాయి. మెయిన్గా మనం క్రూడ్ ఆయిల్ చూసుకుంటేనే క్రూడ్ ఆయిల్ 31%, 31% అక్కడి నుంచి రవాణా జరుగుతుంటుంది. శుద్ధి చేసిన పెట్రోల్ అని చూస్తే 13.7%, మినరల్ 17.2%, నేచురల్ గ్యాస్ లిక్విడ్స్ అయితే 23.4%, ఎల్ఎన్జీ 19.3%. ఈ విధంగా చూసుకుంటే కనుక హర్మూజ్ జలసంధి నుంచి ఎక్కువగా రవాణాలు జరుగుతుంటాయి. ఎప్పుడైతే ఈ వార్ స్టార్ట్ అయిందో, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ వార్ స్టార్ట్ అయిన తర్వాత ఇరాన్ అయితే హర్మూజ్ జలసంధి మీద ఆంక్షలు పెట్టడము, ఎవరు రాకుండా చేయడము, ఆ నౌకల కదలికలకు సంబంధించి కేవలం ఏదైతే చైనా సపోర్ట్ చేస్తుంది కాబట్టి చైనా జెండాలు ఉన్న చోట మాత్రమే ఆ ఏదైతే ఆయిల్ ఉన్నదో ఆ ఆయిల్కి సంబంధించి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు సిచ్యువేషన్. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇక్కడ యుఎస్ తీసుకున్నటువంటి స్టాండ్. ఇప్పటి వరకు మొన్నటి వరకే ఏం చెప్పారు, రష్యా నుంచి కొనుగోలు ఆపేసేయాలి. ఫస్ట్ నుంచి అదే ఇష్యూ కదా, రష్యా యుక్రెయిన్ వార్కి సంబంధించి రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేస్తుంది భారత్ కాబట్టి మేము ఈ విధంగా టారిఫ్లు వేస్తున్నామన్నారు. మొన్న కూడా ఏదైతే ఒప్పందాలు జరిగినప్పుడు మాట్లాడుకున్నప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని చెప్పాము, మోదీ ఒప్పుకున్నారు, ప్రధాని ఒప్పుకున్నారని చెప్పేసి డైరెక్ట్గానే ట్రంప్ కూడా మాట్లాడారు. ఇప్పుడేమంటారు, 30 రోజులు గడువిస్తామంటున్నారు. ఓ పక్కన యుద్ధం నడుస్తోంది, ఎక్కడికక్కడ డ్రోన్లతో క్షిపణులతో అటాక్స్ జరుగుతున్నాయి. ఇటువంటి సందర్భంలో భారత్కు ఆయిల్ కష్టాలు లేకుండానే యుఎస్ అంటే అమెరికా తీసుకున్నటువంటి ఒక నిర్ణయంగా చూడాలా, దానికి కూడా కేవలం ఏదైతే రష్యా నౌకల నుంచి ఆయిల్ కొనుగోలు చేయాలి, అది కూడా ఏదైతే సముద్రంలో చిక్కుకుని ఉన్నాయో అంతవరకు మాత్రమే కొనుగోలు చేయాలని చెప్తున్నారు.
ఇక్కడ ఏంటంటే రష్యా మీద ఫస్ట్ నుంచి ఒక కన్నేసి ఉంచారు కాబట్టి అక్కడ రష్యా నౌకలు ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పి తెలుసుకునే ప్రయత్నంగా దీన్ని భావిస్తున్నారా? ఎందుకు 30 రోజులు గడువు పెట్టారు? 30 రోజుల్లో యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేయడానికి, లేదంటే ఆయన అనుకున్నది నెరవేరుతుందని చెప్పి అనుకుంటున్నారా? ఒకవేళ ఈ హర్మోజ్ జలసంధి ఆంక్షలు ఈ విధంగా కొనసాగితే మన దేశానికి ఎటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది? ఇప్పటివరకు ఎంత ఎఫెక్ట్ పడింది అనేది కూడా తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి అంతే సత్యం గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. అదేవిధంగా మనకి వీటన్నిటి గురించి కూడా విశ్లేషణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సత్యం గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సత్యం గారు, మనం చూస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది ఆగే పరిస్థితి ఈ రోజు రేపట్లో అయితే ఫుల్ స్టాప్ పడుతుందనే సిచ్యువేషన్స్ ఏం కనిపించట్లేదు. అటుపక్క ఇరాన్ ఆ విధంగానే ముందుకెళ్తోంది, ఇటుపక్క ఇజ్రాయెల్ యుఎస్ఏ కూడా ఆ విధంగానే ముందుకెళ్తున్నారు. ఇంతకు ముందు కూడా మనం మాట్లాడాం. ఇప్పుడు హర్మోజ్ జలసంధి విషయానికి వస్తే ఏ విధంగా ఉండబోతుంది? అమెరికా ఏదైతే 30 రోజులు డెడ్ లైన్ ఇవ్వడము రష్యా నుంచి కొనుగోలు చేయడానికి, అది కూడా ఏదైతే అక్కడ చిక్కుకున్న సముద్రంలో చిక్కున్న నౌకల దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పడం, ఇవన్నీ ఎట్లా చూడాలంటారు? అంటే ట్రంప్ మైండ్ లో ఏముంది ఎవరికి చెప్పలేము, ఎందుకంటే ఈ రోజు ఒకటి అంటారు, రేపు అది కాదని నైజం కూడా మనం చూసాం చాలా సందర్భాల్లో, దాని గురించి కూడా మాట్లాడాం. కాబట్టి ఈ ఈక్వేషన్ ని ఎట్లా చూడొచ్చు అంటారు? దీని వెనుకున్నటువంటి అసలు కారణం ఏమనుకోవచ్చు? ట్రంప్ మధ్యలో ఏముందో నేను చెప్తా. ఫస్ట్ హార్మూజ్, తర్వాత రష్యా. మీరు అడిగిన క్వశ్చన్లో హార్మూజ్ జలసంధి మీరే చెప్పారు. గతంలో అయితే 40 to 50% ఆయిల్, క్రూడ్ ఆయిల్ మనకు దిగుమతి అయ్యేది. ఇప్పుడు యుద్ధం ప్రారంభమయ్యే నాటికి 30% మనం హార్మూజ్ నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. హార్మూజ్ నుంచి దిగుమతి చేసుకుంటే హార్మూజ్ అనేటువంటి నుంచి దరిదాపు భారతదేశం కాదు, ఏషియన్ కంట్రీస్ అన్నిటికి కూడా నియరెస్ట్ ఛానల్ అది. దాని నుంచే మనం దిగుమతి చేసుకుంటాం, గల్ఫ్ నుంచి. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరాను అటు గల్ఫ్లో అమెరికా స్థావరాలు ఉన్నాయి కాబట్టి అమెరికా స్థావరాల మీద దాడి చేస్తుంది. రెండో వైపు ఇతర దేశాల వెస్టర్న్ కంట్రీస్, యూరోప్, అమెరికా నుంచి వచ్చేటువంటి దిగుమతులన్నిటి కూడా ఆ జలసంధి ద్వారానే రావాలి, అందుకని మేము బ్యాన్ చేస్తాం అని చెప్పేసి ఇరాన్ మూసేసింది. మనకు వచ్చినటువంటి కష్టం ఏంటంటే దానివల్ల హార్మూజ్ జలసంధికి మన బాంబేకు దూరం 2000 కిలోమీటర్లు. 2000 కిలోమీటర్లు 2 రోజులు వచ్చేస్తుంది మనకు. కానీ ఇప్పుడు మనం ఇతర సోర్సెస్ ద్వారా తీసుకొచ్చుకోవాలంటే, సపోజ్ అమెరికా నుంచి తీసుకొచ్చుకోవాలంటే ఈ హార్మూజ్ జలసంధి మూసేస్తే రెడ్ సీ ద్వారా తెచ్చుకోవాలి, అంటే సూయేజ్ కెనాల్ ద్వారా తెచ్చుకోవాలి. అమెరికా నుంచి సూయేజ్ కెనాల్ ద్వారా మన బాంబేకు చేరాలంటే కనీసం 20 రోజులు పడుతుంది, 16,000 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. అట్లే రష్యా వెస్ట్ నుంచి తీసుకొచ్చుకోవాలంటే, అట్లే సూయేజ్ కెనాల్ ద్వారా తెచ్చుకోవాలంటే అక్కడి నుంచి కూడా 14,000 కిలోమీటర్లు, దరిదాపు 15-16 రోజులు పడుతుంది. కాబట్టి మనకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు 7 రెట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడున్నటువంటి హార్మూజ్ నుంచి కాకుండా సూయేజ్ ద్వారా తెచ్చుకుంటే. తర్వాత దాని నుంచి కూడా ఒత్తిడి ఉంది అనుకుంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ అంటే పూర్తిగా దేశాల చుట్టి కేప్ ఆఫ్ ది గుడ్ హోప్ అనేటువంటి కనెక్టింగ్ పాయింట్ ఉంది. ఇట్ ఈస్ ఏ కనెక్టింగ్ పాయింట్ బిట్వీన్ యూరప్ అండ్ ఏషియా. ఇది కేప్ అనేటువంటి ప్రావిన్స్ ఉంది సౌత్ ఆఫ్రికాలో. మనకు కన్యాకుమారి ఉన్నట్టు సౌత్ ఆఫ్రికాకు ఎడ్జిల్ ఉంటుంది, అక్కడ కేప్ టౌన్ ఉంటుంది. అది కనెక్టింగ్ పాయింట్ షిప్పింగ్ కు. కాబట్టి అమెరికా నుంచి కానీ, వెస్ట్ యూరోప్ నుంచి కానీ, లేదా వెస్ట్ రష్యా నుంచి కానీ త్రూ అట్లా రావాలంటే దరిదాపు 40 రోజులు పడుతుంది. మనకు కిలోమీటర్లు కూడా 25,000 కిలోమీటర్లు పడుతుంది. కాబట్టి ఏషియాకు, యూరోప్కు కనెక్టింగ్ పాయింట్ పూర్తిగా ఈ రెండింటి ద్వారా అంటే బయట నుంచి రావాలంటే 40 రోజులు పడుతుంది. సూయేజ్ ద్వారా అయితే 15 నుంచి 20 రోజులు పడుతుంది. ఇప్పుడున్నటువంటి హార్మూజ్ నుంచి అయితే 2 రోజులు పడుతుంది. కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ముబ్బడిగా పెరిగి మనకు కానీ ఏషియన్ కంట్రీస్ కానీ అది భారంగా మారుతుంది. తర్వాత మరొక ఆప్షన్ ఏమిటంటే హార్మూజ్ మూసేస్తే మనకు రష్యన్ పెట్రోల్ తూర్పు నుంచి, చైనా ఇప్పుడు వెస్ట్ నుంచి కాకుండా తూర్పు నుంచి చైనా సీ నుంచి వచ్చి చెన్నైకి చేరుకుంటే అది ఇంకొక 12,000 కిలోమీటర్లు మాత్రమే పెరుగుతుంది, ఒక 15 రోజుల్లో వచ్చేస్తుంది. వెస్ట్ నుంచి అయితేనేమో 17-18 రోజులు పడుతుంది, ఈస్ట్ నుంచి అయితేనేమో ఒక 12-15 రోజులు పడుతుంది. ఆ విధమైన చెన్నైకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు రష్యా నుంచి రావాల్సింది కూడా అటు నుంచి సూయేజ్ కెనాల్ ద్వారా రావాలి, ఇటు నుంచి చైనా సీ ద్వారా రావాలి. ఇది ఒక అంశం. కాబట్టి హార్మూజ్ నుంచి ఆపేయటం వల్ల మనకు దరిదాపు ట్రాన్స్పోర్ట్ ఖర్చు చాలా ముబ్బడిగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇదొక అంశం. ఇక రెండవది,
ట్రంప్ ఎందుకు భారతదేశానికి 30 రోజులు రష్యా నుంచి దిగుమతి చేసుకోవచ్చు అని అన్నాడంటే, ఇప్పటికే భారతదేశంలో ఎప్పుడు కూడా సంస్థాపూర్వకంగా ఎప్పుడు కూడా అమెరికా వ్యతిరేకత ఉంటుంది ప్రజలకు. ఎందుకంటే మనకు పాకిస్తాన్కి వచ్చినటువంటి యుద్ధంలో గతంలో 64 కానీ, ఆ తర్వాత 71 కానీ, లేదా మొన్నటి ఘర్షణలో కానీ ప్రతిసారి అమెరికా పాక్కి సపోర్ట్ చేసింది. అవును. సపోర్ట్ చేసింది కాబట్టి సహజంగానే భారత ప్రజలకు అమెరికా వ్యతిరేక భావనలు ఉన్నాయి, కింది స్థాయి వరకు ఉన్నాయి. ఇప్పుడు కూడా అమెరికా మన మీద నియంత్రణ పెట్టడం, రష్యా మీద నియంత్రణ పెట్టడం, ఇవాళ ఇరాన్ మీద దాడి చేయడం ప్రజలకు ఇష్టం లేదు. చాలా చోట్ల నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి, ప్రజలకు ఇష్టం లేదు. సర్వే చేస్తే కూడా అట్టే ఉంది. కాబట్టి అమెరికా వ్యతిరేకత భారతదేశంలో ఇంకా పెరగకుండా, తర్వాత అమెరికాను సపోర్ట్ చేస్తున్నటువంటి లేదా ఇరాన్ మీద దాడి ఖండన చేయనటువంటి మన భారత ప్రభుత్వం మీద ప్రజల వ్యతిరేకత పెరుగుతుంది, ఇది ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆయిల్ దొరకకపోతే ఇంకా ఎక్కువ ఆ కోపం పెరిగే అవకాశం ప్రజలకు. కాబట్టి రష్యా నుంచి దిగుమతి చేసుకోండి ఒక 30 రోజులు అని చెప్పేసి ఇప్పుడు అమెరికా పర్మిషన్ ఇచ్చినట్టుగా వస్తుంది. 30 రోజుల్లో కూడా మళ్ళీ సముద్రంలో చిక్కుకున్నటువంటి వాటిలోంచే తీసుకోవాలనే దాంట్లో మర్మం ఏంటనేది, అంటే ఏదైతే ఉన్నాయో ఆ ట్యాంకుల్ని తెలుసుకోవడానికి అది నిజం కాదు. ఎందుకంటే మన దేశంలో రోజుకు 56 లక్షల బ్యారెల్స్ మనం రిఫైనరీస్ ఉన్నాయి. మన రిఫైనరీస్ కెపాసిటీ అంటే మనం దిగుమతి చేసుకునేది బుడిచరుము. కాబట్టి మనకు 56 లక్షల బ్యారెల్స్ రోజుకు రిఫైన్ చేసుకునేటువంటి క్యాపబిలిటీస్ ఉన్నాయి. రష్యా రోజుకు 95 లక్షల బ్యారెల్స్ మన దేశం వైపు మళ్లించబోతుంది. కాబట్టి ఆయిల్ ట్యాంకర్లు ఉన్న మేరకే దిగుమతి చేసుకోవటం కాదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కూడా మన దేశంలో ఇన్ఫ్లేషన్ పెరగకుండా, ఆయిల్ కొరత పెరగకుండా, తర్వాత ప్రజల వ్యతిరేకత రాకుండా మనకు మళ్ళీ రష్యానే మిత్రుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ఆ విధంగా ఇవాళ ఆయిల్ మనం దిగుమతి చేసుకుంటున్నాం, రష్యా నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఇది రెండో అంశం. ఇక మూడో అంశం, ఇది ఇట్టనే కొరత ఉండి దీర్ఘకాలం కొనసాగితే మన ఆర్థిక వ్యవస్థ మీద ఏం ఎఫెక్ట్ ఉంటుంది అనుకున్నప్పుడు, మనం దిగుమతి బిల్లు నెలకు $70 బిలియన్ మన ఆయిల్ దిగుమతి బిల్లు. అంటే ఇంటూ 12 నెలలు లెక్కేస్తే $840 బిలియన్ మన ఆయిల్ బిల్లు, దిగుమతుల బిల్లు. అట్లాగే మన దేశంలో ఒక 100-120 బిలియన్ మనం ఉత్పత్తి చేసుకుంటున్నాం. అంటే మనం 12% ఉత్పత్తి చేసుకుంటున్నాం, 88% దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఇవాళ 10% పెరిగినాయి అనుకోండి ధరలు, బ్యారెల్ $70 నుంచి $80 పెరిగింది అనుకోండి, ఒక 10% పెరిగితే 70 అంటే 77, అట్లా ఏదో విధంగా ఒక 10% పెరిగింది అనుకోండి. మన దిగుమతుల బిల్లు 70 అంటే నెలకు $7 బిలియన్, సంవత్సరానికి దాదాపు 12 ఏళ్ళు $84 బిలియన్ మనకు దిగుమతి భారం పెరుగుతుంది. అంటే కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతుంది. ఈ లోటు పెరిగితే డాలర్కు డిమాండ్ పెరుగుతుంది, డాలర్ రేటు పెరుగుతుంది. అంటే ఇప్పుడు డాలర్ 90 రూపాయలు ఇస్తున్నాం, గత వారం రోజులుగా 90 రూపాయలకు దిగజారింది. కాబట్టి మన రూపాయి పడిపోవటం, డాలర్ విలువ పెరగటం అనేటువంటి జరుగుతుంది. అది మన విదేశీ చెల్లింపుల మీద ప్రభావం పడుతుంది. కాబట్టి మనకు ఆ విధంగా కూడా నష్టం. తర్వాత నాలుగో నష్టం ఏంటంటే, మన దేశంలో పనిచేసే వాళ్ళల్లో మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా పనిచేసే వాళ్ళు మనకు డాలర్లు పంపుతున్నారు, మిగులు డాలర్లు పంపినప్పుడు దరిదాపు మన దేశానికి సంవత్సరానికి $131 బిలియన్ మన దేశ బ్యాంకుల్లో దాచుకుంటారు. వాళ్ళకు వచ్చినటువంటి జీతాల నుంచి కొంత వినియోగించుకుంటే మిగతాది పంపుతారు. ఆ పంపింది సంవత్సరానికి $131 బిలియన్. ఇప్పుడు గల్ఫ్లో 90 లక్షల మంది పనిచేస్తారు. ఆ 90 లక్షల యుద్ధం ఇంకా ఎక్స్టెన్షన్ అయితే ఆ 90 లక్షల మందికి వచ్చే జీతాలు, వాళ్ళ బతుకు తెరువు చాలా సమస్యగా మారుతుంది. మారినప్పుడు మనకు వచ్చే $131 బిలియన్ నుంచి $51 బిలియన్ గల్ఫ్ నుంచే వస్తున్నాయి ప్రజల నుంచి. మనకు ఆ $51 బిలియన్ మనకు ఇబ్బంది అవుతుంది, మనకు చాలా ఇబ్బంది సృష్టించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా నాలుగో నష్టం. అందుకని ఇన్ని నష్టాలు మనకు జరిగేటువంటి అవకాశం ఉంది. ఏది ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద దాడి చేయటం వల్ల. ఇది సహజంగానే అమెరికా ఇజ్రాయెల్ 30 days గడువు అనేది ఎట్లా చూడాలంటారు సత్యం గారు? అంటే ఓకే మేము ఇస్తున్నామన్నారు, ముందు వద్దన్నారు, కాదు కూడా అప్పటి నుంచి అదే స్టాండ్ కదా, మీరు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకూడదు, మీరు కొనుగోలు చేయడం వల్లే రష్యాకి ఓతం అందుతోంది, అందువల్ల యుక్రెయిన్ మీద వార్ జరుగుతుంది అనేది కదా ఫస్ట్ నుంచి చెప్తున్నటువంటి మాట. మొన్న కూడా మాటలు వచ్చినప్పుడు రష్యా నుంచి కొనుగోలు చేయట్లేదు, చమురు కొనుగోలు చేయమని చెప్పి భారత్ అంగీకరించిందని చెప్పి డైరెక్ట్ గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు ట్రంప్. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ 30 రోజుల గడువును ఎట్లా చూడాలని?
అందుకే అమెరికా మన సార్వభౌమత్వాన్ని అపహాస్యం చేస్తా ఉంది. యా నుంచి పెట్రోల్ కొనాలనే వాడే నిర్ణయిస్తాడు, యా నుంచి కొనొద్దో కూడా వాడే నిర్ణయిస్తాడు, మనం ఎగుమతులు ఎవరికి చేయాలో కూడా వాడే నిర్ణయిస్తాడు, ఎంత ఎప్పటి వరకు చేయాలో కూడా కొనాలో వాడే కూడా. నిర్ణయిస్తాడు. అందుకని మన సావరెంటిని అపహాస్యం చేస్తుండు ట్రంప్. తర్వాత రెండవది 30 రోజులు అనేటువంటి గడువు గత నెల రోజుల నుంచి ట్రంప్ యుద్ధం ప్రారంభమైన వారం రోజుల నుంచి గత 4 వారాలు కూడా యుద్ధం 4 వారాల్లో ముగుస్తుంది అన్నాడు. అవును అవును ఎందుకు 4 వారాల్లో ముగుస్తారంటే యుద్ధం ప్రారంభం కాకముందు ఎందుకు అన్నాడంటే నెల రోజులు పట్టుద్ది కొమేనిని చంపే వరకల్లా అనుకుండు. కానీ వాళ్ళు వ్యూహం మార్చుకొని యుద్ధం ప్రారంభం అయితే కొమేని దొరకడని ముందు కొమేని ఆడటం కన్ఫర్మ్ చేసుకొని కొమేనిని చంపినాకనే యుద్ధం స్టార్ట్ చేశారు. మరి కొమేనే ఫైనల్ టార్గెట్ అయినప్పుడు కొమేని చనిపోయిన తర్వాత యుద్ధం ఆపేయాలి. కానీ ఇంకా యుద్ధం కొనసాగిస్తుందంటే అతనికి ఆయిల్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ఉన్న దేశాలన్నీ ఆక్రమించిండు. వెనుజులాని ఆక్రమించిండు, సద్దాం హుసేన్ చంపేసి ఇరాక్ని ఆక్రమించిండు, గడాఫీని చంపి లిబియాని ఆక్రమించిండు. ఇట్లా అనేక దేశాలను తను ఆయిల్ తన చేతుల్లో పెట్టుకొని చైనాని భారతదేశాన్ని ఇబ్బందులకు గురి చేయాలన్నటువంటి ఉద్దేశం అతనికి ఉంది. ముఖ్యంగా చైనా అప్పుడప్పుడు మనం ఇండిపెండెంట్ గా మాట్లాడితే మనల్ని కూడా ఒత్తిడి గురి చేయాలంటే ఇరాన్ అణుశుద్ధి గురించి ఏదైతే అణుశుద్ధి కార్యక్రమం గురించి కాదనుకోవచ్చు. ఇప్పుడు కాదు, దాడి చేయడానికి పెట్టిన సాకు మాత్రం అణుబాంబులు. అవాల మీకు గుర్తుండుంటే ఇరాక్ మీద ఎందుకు దాడి చేస్తున్నామంటే సద్దాం హుసేన్ బయోలాజికల్ వెపన్స్ తయారు చేస్తుండు, అవి తయారు చేస్తే ప్రపంచం అంతా నాశనం అయింది, అందుకని దాడి చేస్తున్నామన్నారు. సద్దాం హుసేన్ చంపేసిన తర్వాత ప్రపంచం అడిగితే 30 ఏళ్ల నుంచి అమెరికా అధ్యక్షులు అందరూ తప్పించుకొని తిరుగుతున్నారు, దానికి జవాబు చెప్పట్లే. మీరు బయోలాజికల్ వెపన్స్ అన్నారు కదా, ఇవేని అడిగితే ఎవడు జవాబు చెప్పట్లే. ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేయాలంటే ఒక సాకు, గట్టి సాకు చూపెట్టాలి. ఇంకా 1, 2, 3 సాకులు చిన్న చిన్నవి చూపెట్టారు, కానీ అసలైన సాకు అణుబాంబు తయారు చేస్తున్నారు, అందుకే దాడి చేస్తున్నాం అన్నారు. అసలు అణుబాంబులు కావుగా ఇప్పుడు 3 న్యూక్లియర్ సెంటర్స్ మీద దాడి చేశారు. అణుబాంబులు కాదుగా, అసలు రేడియేషన్ కూడా వెలవళ్ళ నుంచి. అంటే ఆఖరికి ఇన్పుట్స్ ఉంటే రేడియేషన్ వస్తుంది, అది కూడా రాలేదు. తర్వాత దేశాలు చెప్పడం కాదు, ఇప్పుడు మనకు IAEA ఉందిగా, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ, వాళ్ళు కూడా ఇంతవరకు రేడియేషన్ ఆనవాళ్ళు లేవని ప్రకటించారు. అంటే ఇవాళ అమెరికా ఇరాక్ మీద దాడి చేసేటప్పుడు ఎలాంటి అబద్ధం చెప్పిందో, ఇవాళ ఇరాన్ మీద దాడి చేసేటప్పుడు కూడా అటువంటి అబద్ధం చెప్పి అణుబాంబులు తయారు చేస్తూ అబద్ధం చెప్పి దాడి చేసింది. కానీ గతంలో రష్యా, చైనా వాళ్ళ అణుబాంబులు తయారు చేయట్లేదని చెప్పారు. తర్వాత ఇరాన్ ఇట్ సెల్ఫ్ డిక్లేర్డ్, మేము ఏదైనా అణు కార్యక్రమం చేస్తే అది మీరు మిగతా దేశాలు ఎట్లయితే పౌర విద్యుత్తు, పౌర సమాజం కొరకు ఎట్టుందో మేము కూడా శాంతియుత ప్రయోజనాలకే తప్ప ఇంకొక ఉద్దేశం లేదని ఇరాన్ కూడా ప్రకటించింది. అయినా అణుబాంబులు తయారు చేస్తారని దాడి చేశారు. అంటే అణుబాంబులు తయారు చేస్తే ఆ కారణం తేలిపోయింది, అణుబాంబులు లేవని. కొమేని చంపేస్తామన్నారు, అది కూడా తేలిపోయింది. మరి ఈ 2 అయిపోయినాక ఆపొచ్చుగా, ఎందుకు ఆపట్లేదు అంటే అదర్ దాన్ ఆటమిక్ బాంబ్, అదర్ దాన్ కొమేని, అసలైన ఇంట్రెస్ట్ కొమేని, అది ఇరాన్ ఆయిల్ రిజర్వ్స్. కాబట్టి ఇప్పుడు బహుశా నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు హార్ముడ్ జలసంధి ఇరాన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఇరాన్ని కూడా ఆక్రమించి హార్ముడ్ జలసంధిని కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటే రానున్న కాలంలో వాళ్ళ చేతుల్లో ఉంటే చైనాని, ఇండియాని కూడా చెక్కు పెడుతుంది ఆ జలసంధి ద్వారా. కాబట్టి ఎటువంటి వెస్టర్న్ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళ ట్రంప్ కానీ అమెరికా, ఇజ్రాయెల్ కానీ బిహేవ్ చేస్తున్నాయి. వాళ్ళు చెప్పిన కారణాలు 2 కూడా అబద్ధాలని తేలిపోయినాయి. ఓకే, సో ఒకవేళ హార్ముజ్ జలసంధి క్లోజ్ చేశారు, ఇది ఇట్లాగే కంటిన్యూ అయితే మెయిన్ గా పప్పు ధాన్యాలకు కావచ్చు, ఇప్పటికీ మనం చూసిన స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో, స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ ఏ విధంగా పడుతుందో, ఇంకా కొన్ని చెప్తున్నారు ఎరువుల ధరలు పెరిగిపోతాయని చెప్తున్నారు, పెట్రోల్ డీజిల్ ధర పెరిగిపోయే అవకాశం ఒకవేళ 40 to 50 days నడిస్తే, ఒకవేళ యుద్ధం కానీ కంటిన్యూ అయితే. ఎందుకంటే యుద్ధాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో మనం చెప్పగలం, కానీ ఎప్పుడు క్లోజ్ అవుతాయో మనం చెప్పలేము. ఉన్నట్టుండి స్టార్ట్ అయింది, ఏదైతే డ్రోన్ దాడులు కానీ క్షిపణులతో కానీ అటాక్ చేయడంతో స్టార్ట్ చేసినటువంటి వార్ ఎప్పటికీ క్లోజ్ అవుతుందని చెప్పలేము. ఎందుకంటే యుక్రెయిన్ రష్యా వారు ఇంకా కొనసాగుతూనే ఉంది, ఆపడానికి ప్రయత్నాలు చేసినటువంటి ట్రంప్ కూడా చేయలేకపోయినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు చూస్తే కనుక ఒకవేళ 40 to 50 days యుద్ధం కొనసాగితే గనక మనకి చమురు ధరలు, ఏదైతే పప్పు ధాన్యాల ధరలు, బంగారం వెండి ధరలు, ఇంకా పెట్రోల్ డీజిల్ ధరలు, ఇవన్నీ స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ ఇవన్నీ పడే అవకాశం ఉంది అంటున్నారు. మనకి ఎంతవరకు ఇప్పుడు ఎక్స్పోర్ట్ సప్లై చైన్ తగ్గిపోద్ది, ఇంపోర్ట్ సప్లై చైన్ తగ్గిపోద్ది. దాంతో ఖచ్చితంగా వరల్డ్ వైడ్గా ఇప్పటికే ఒక క్యాలిక్యులేషన్ వచ్చింది. మనం 2026 ఫైనాన్షియల్ 26-27 ఫైనాన్షియల్ ఇయర్లో
మన గ్రోత్ రేటు మాక్సిమం 7.4% ఉండొచ్చు అనుకున్నారు. ఇప్పుడు వెంటనే తగ్గించి 5.4 ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. యుద్ధం వల్ల ఇది 7% ఉండే అవకాశం ఉంది అంటున్నారు. రేపు 40-50 రోజులు పెడితే అది 6.5 తగ్గిపోద్ది. అంటే ట్రేడ్ గ్రోత్ రేట్ తగ్గిపోద్ది, జీడిపి గ్రోత్ రేట్ కూడా తగ్గిపోద్ది. నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది ఎకానమీ మీద. కాబట్టి ఖచ్చితంగా అది భారతదేశ సమస్య కాదు. 40-50 రోజులు దాటితే అది ప్రపంచ సమస్యగా మారుతుంది. ఎందుకంటే మొత్తం కట్టింగ్ పాయింట్ అటు యూరప్కు ఇటు దీనికి మధ్య ఉన్నటువంటి ఆ కేపు గుడ్ హోప్ అనేటువంటి ఇది దాని నుంచి తిరిగి రావాలంటే ఇబ్బడి ముబ్బడిగా ఖర్చులు అవుతాయి. అది భరించలేనటువంటి స్థితికి పోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇండియాతో పాటు వరల్డ్ వైడ్గా ఎకానమీ కొన్ని దేశాలు ఎగుమతులు లేక రెసెషన్కు లోనై అవి కొలాప్స్ అవుతాయి. కొన్నిటికి ఇంపోర్ట్ లేక ఇన్పుట్స్ లేక ఇవి కొలాప్స్ అవుతాయి. కాబట్టి ట్రేడ్ ఆగిపోతే వాళ్ళ జీడిపిలో ఒక ఎకనామిక్స్లో ఒక ఈక్వేషన్ చెప్తారు. జీడిపి ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ప్లస్ కన్జంప్షన్ గూడ్స్ ప్లస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. అంటే నాలుగవది జీడిపి క్యాలిక్యులేషన్లో నాలుగవది అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఇవాళ ఆ కాంపోనెంట్ మొత్తం దెబ్బతింటే అన్ని దేశాల యొక్క జీడిపి దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. వరల్డ్ ట్రేడ్ వరల్డ్ గ్రోత్ రేటు కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి 40-50 రోజులకు ఇటువంటి కీలకమైనటువంటి యుద్ధం జరిగితే ఇదే జరుగుద్ది. అమెరికాకు ఆ దెవలాటం లేదు. ఎందుకంటే అమెరికా యుద్ధం కొనసాగిస్తూ ఉంటే వాళ్ళ ఆయుధాలు అమ్ముకుంటారు. అన్ని దేశాల నుంచి వాళ్ళ ఆయుధాలకు డిమాండ్ ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళకి ఆయుధాలు అమ్ముడుపోవటం అనేది ఒక లక్ష్యం, ఆయిల్ కావాలి వాళ్ళ నియంత్రణ. చూసినా అమెరికా తన లక్ష్యం కోసం చేస్తున్నటువంటి యుద్ధంగా చూడాలి. మధ్యలో ఇజ్రాయెల్ స్టార్ట్ అనేది వెనకాల నడిపిస్తోంది. ఇప్పుడు తన పాత్ర లేదంటే తనకు కావాల్సినవి సాధించుకోవడం కోసం అమెరికా రంగంలో దిగింది అనుకోవచ్చు. బయటకు బూచిగా చూపిస్తున్నటువంటి కారణాలు కాకుండా కాదు. ఎందుకంటే ఇవాళ గల్ఫ్ దేశాల్లో అన్ని దేశాల్లో అమెరికా స్థావరాలు మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. అంటే అన్ని దేశాలు కూడా తనకు అనుకూలంగా ఉన్నటువంటి దేశాలనే మలుచుకున్నాయి. తర్వాత ఇరాన్లో లేవు. కాబట్టి ఇప్పుడు ఇరాన్ తనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం కావాలని ఓపెనింగ్ గా చెప్తుండు ట్రంప్. కాబట్టి ఇటువంటి పరిస్థితి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ నెక్కెడ్ ఇంపీరియలిజం. దాచుకున్నది కూడా కాదు. దాచుకున్నది అంటే టారిఫ్ల ద్వారానో లేకపోతే దిగుమతుల కోటాలు విధించడం ద్వారానో అట్లా అమలు చేస్తారు. కానీ దాడులు చేసి ఆపేసి అధ్యక్షులను ఎత్తుకెళ్ళి అధ్యక్షులను చంపేసి వినని ప్రభుత్వాన్ని మార్చేసి పాకిస్తాన్ అలాగే మార్చింది కదా. ఇమ్రాన్ ఖాన్ అమెరికా వ్యతిరేక స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇస్తే ఆయన పార్టీని గొలదోసింది. 30 మంది ఎంపీలు లాగేసి ఇప్పుడున్న వాళ్ళకు జమ చేసింది. పేరుకు అధ్యక్షుడు జర్దారి, ప్రధానమంత్రి షరీఫ్ ఉన్న మున్నీర్ ద్వారా పాకిస్తాన్ని పరిపాలిస్తారు. కాబట్టి ఈ విధంగా దాడులు చేయటం, చంపేయటం, ఎత్తుకెళ్ళటం లేకపోతే మార్చేయటం, ఈ విధంగా నెక్కడి ఇంపీరియలిజాన్ని అమెరికా అమలు చేస్తూ ఉంది. కాబట్టి అందరికి కూడా పౌరులకు ఉన్నటువంటి కొంత దెవలాట ఏమిటంటే ఇండియా రియాక్ట్ కాకపోవటం. ఎందుకంటే గత 70 ఏళ్ళుగా నిర్వహించిన పాత్ర నుంచి వెనక్కు తగ్గి చూద్దాం చేద్దాం అనే పరిస్థితుల్లో ఉంటాం. కొంతమంది సమర్థించే వాళ్ళు అంటారంటే మన లాభం మనం చూసుకోవాలి కదా అంటారు. ప్రపంచంలో ఎవరి లాభం వాళ్ళే చూసుకుంటే ఇప్పుడు రష్యా మీరు అప్పుడు వద్దన్నారుగా ఇప్పుడు ఇయ్యమన్నది అనుకోండి. అదే క్వశ్చన్ రేస్ అవుతోంది. ఎందుకంటే అప్పుడు రష్యా కొనుగోలు చేయమనడానికి భారత్ అంగీకరించింది అని చెప్పి ట్రంప్ చెప్పినప్పుడు అక్కడ నుంచి ఆశ్చర్యం రాలేదు. ఇప్పుడు మళ్ళీ మీకు కొనుగోలు చేస్తాం 30 days, అది కూడా సముద్రంలో ఉన్నట్టు వాటికి మాత్రం చేయాలంటే రష్యా సేల్ చేస్తుందని నష్టపడుతూ కూడా భరిస్తున్నాం. ఇప్పుడు రష్యా నుంచి దిగుమతి చేసుకోవడానికి అమెరికా నుంచి దిగుమతి చేయడానికి బ్యారెల్కు దరిదాపు $3 డిఫరెన్స్ ఉంది. $3 అదనంగా చెల్లించి మనం అమెరికా నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకుంటున్నాం. తర్వాత రెండవది వాళ్ళ కాడ మొత్తం సప్లై చేసే క్యాపబిలిటీ అమెరికాకు లేదు. రష్యా మీద ఆధారపడాలి, గల్ఫ్ మీద ఆధారపడాలి. ఇప్పుడు రష్యా నుంచి వద్దంటే ఆగినాం, మళ్ళీ రష్యా నుంచి తీసుకోరంటే తీసుకుంటాం అంటున్నారు. అంటే సిట్ టు స్టాండ్ అనే స్థితి మన స్టాండ్ ఉంది. కూర్చోవటం నిలబడేటువంటి స్టాండ్ ఉంది. మనం ఇది ఒక్కటే కాదు, గతంలో పాలస్తీనా మీద నరమేధం జరుపుతుంది. ఏది ఇజ్రాయెల్ అమెరికా కలిపి 72,000 మంది చంపారు. 72,000 మందిని చంపారు. అసలు పాలస్తీనాను కాపాడిందే మనం. ఇందిరాగాంధీ నుంచి వాజ్పేయి వరకు అందరు ప్రధానమంత్రులు అండగా నిలబడ్డారు. 130 దేశాలను అండగా నిలబెట్టారు. ఆనాడు యాసర్ అరాఫత్ అన్ని దేశాలకు, ఆయన కూడా అలిన దేశాలకు నాయకుడు ఉండే. అటువంటిది అరాఫత్ను దివాలు దించాలి, PLOని దెబ్బగొట్టాలని హమాస్ని పుట్టించింది, దాన్ని పెంచిందే అమెరికా, ఇజ్రాయెల్.
గాజాలో హమాస్ని గెలిపించారు ఎన్నికల్లో, ఇజ్రాయెల్ గెలిపించింది. అటువంటి హమాస్ని ఇగో చూశారా వీళ్ళు ఉగ్రవాదులు మా మీద దాడి చేశారు, 1000 మంది చంపేశారు అని చెప్పేసి ఆ 1000 మందిని చూపేసి 72 మంది చంపారు. హమాస్ను పుట్టిస్తారు, హమాస్ కోసమే చంపుతారు. తాలిబాన్లు పుట్టిస్తారు, తాలిబాన్ల కోసమే ఆఫ్ఘనీలను చంపుతారు. అంటే వాళ్ళే పుట్టిస్తారు, వాళ్ళే దాడి చేస్తున్న పేరు మీద. ఇక్కడ మనకి మరొకటి కూడా అందుతోంది, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా వార్ నడుస్తోంది. పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ చుక్కలు చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్, దెబ్బకు దెబ్బ ఎక్కడ ఆగేదే లేదంటూ కూడా తాము సృష్టించి తాము క్రియేట్ చేసినటువంటి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఇప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో ఆ వారికి సంబంధించి కూడా ట్రంప్ స్టేట్మెంట్ చూసాం. పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ మీద బాగా యుద్ధం చేస్తున్నారు, సూపర్ నైస్ అని చెప్పి. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు అది అమెరికన్ ఇంట్రెస్ట్, అమెరికన్ పర్పస్ సర్వ్ చేసేందుకు చెస్ బోర్డ్ లో పావులు గదిపినట్టు ట్రంప్ రోజు గలుపుతున్నారు. మిగతా దేశాలని పావుల లెక్కనే బిహేవ్ చేస్తున్నాయి, ఎక్సెప్ట్ చైనా, రష్యా. సత్యం గారు, ఇప్పుడు వెనిజులా విషయంలో ఏదైతే తన లక్ష్యాన్ని ఛేదించిందో, ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అమెరికా తన పంతాన్ని నెగ్గించుకునే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇరాన్ కూడా ధీటుగానే సమాధానం ఇప్పుడు ఇస్తుంది. ఎంత ధీటుగా సమాధించినా ఎవరం కూడా నూటికొక్కలం కూడా అమెరికాను ఓడిస్తుంది ఇరాన్ అని మనం అనుకోం. ఇజ్రాయెల్ ఓడిస్తుంది అంటే నమ్ముతాం, కానీ అమెరికాను ఓడిస్తుంది అనేటువంటిది అది క్వశ్చనే లేదు. కాబట్టి ఇరాను ప్రతిఘటిస్తుంది అంతవరకే. అది నెల, 2 నెలల, 3 నెలల అన్నట్టు ప్రతిఘటిస్తుంది. తర్వాత అట్లా కాకుండా వియత్నాం లాగా, తాలిబాన్ లాగా ఆ ప్రతిఘటన అండర్ గ్రౌండ్ నుంచి ప్రతిఘటన చేసింది అనుకోండి. వియత్నాంలో చిన్న దేశం దరిదాపు 25 ఏళ్ళు యుద్ధం చేసింది, చివరికి ఆ వియత్నాం హోచ్మిని దించలేక వెనక్కి మళ్ళీ వచ్చింది. అట్లే తాలిబాన్లు లేకుండా చేస్తానది 20 ఏళ్ళు చేసినాక మాకు $1.7 ట్రిలియన్ ఖర్చు అయింది, మాకెందుకు ఈ వ్యవహారం అని వదిలేసి మళ్ళీ తాలిబాన్లకి అప్పగించిపోయింది. కాబట్టి ఇరాన్ లో కూడా అటువంటి ప్రతిఘటన, ఎందుకంటే వాళ్ళకు కమిటెడ్ సైన్యం ఉంది, IRG, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్. అట్లా ఒక మత ప్రాతిపదిక మీద నిర్మాణమైనటువంటి ఉన్నది పరిస్థితి. కాబట్టి వాళ్ళందరూ రంగంలో దిగి, ప్రజలు కూడా రంగంలో దిగితే దీర్ఘకాలిక యుద్ధంగా మారొచ్చు, దీర్ఘకాలిక ప్రతిఘటనగా మారొచ్చు. ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ వార్ లాగా కొనసాగుతూ ఉంటుంది, దానికి ఫుల్ స్టాప్ అనేది లేకుండా పై చేసి సాధించడానికి. చూద్దాం సత్యం గారు, ఎందుకంటే మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ఎక్కడ కన్సిడర్ చేసుకున్నా అటు ట్రంప్ పంతం నెగ్గే విధంగా, అటు చమురుని తన స్వాధీనం చేసుకోవడానికి డైరెక్ట్ గా ఏదైతే అణుబాంబులు అని చెప్తూ ఉన్నా, ఇండైరెక్ట్ యూజ్ మాత్రం మనకి ఆయిల్ అనేది కనిపిస్తుంది. కాబట్టి దాన్ని తీసుకోవడానికి, తన స్వాధీనం చేసుకోవడానికి, ఆ దేశం మీద ఆధిపత్యం సాధించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు, ఏ విధంగా ముందుకెళ్తారు. ఈ 2 రోజుల్లో మళ్ళీ ఏదైనా స్టెప్ మారొచ్చుగా. ఈ 30 days గడువు ఇచ్చారు, ఎందుకంటే ఈ రోజు తీసుకున్న నిర్ణయం రేపు ఉండకపోవచ్చు. ట్రంప్ విషయంలో మళ్ళీ వెంటనే యూ టర్న్ తీసుకుంటారు, చేంజ్ చేసుకుంటారు. పరిస్థితులను బట్టి ఏదైనా ఇది కాదనుకుంటే వేరే దాన్ని టర్న్ అవుతారు. అక్కడ తప్పు జరిగింది ఏమో అవుతుందేమో అనుకున్నప్పుడు అది నేను చేయలేదంటారు, ఏదైనా చేస్తూ ఉంటారు. కాబట్టి రాబోయే రోజులు ఏం జరుగుతోంది, ఈ 4 వారాలు గడువు ఫస్ట్ నుంచి చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ ఏ విధంగా కొలుక్కొస్తాయి, యుద్ధం ఎప్పటి వరకు నడుస్తోంది, హార్మోజ్ జలసంధి వల్ల ఇంకా ఎంత ఎఫెక్ట్ జరగబోతుంది రాబోయే రోజులు అనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. ఇది వాళ్ళ క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.